యూనివర్సిటీలో మరి నవంబర్ 26 తేదీ జరిగినటువంటి రాజ్యాంగం దినోత్సవం రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి పరిపాలన అధికారులు పూర్తిగా రాజ్యాంగాన్ని అవమానించే విధంగా వ్యవహరించడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉండటం పదవిలో ఉండి ఈరోజు యూనివర్సిటీలో ప్రోటోకాల్ విషయంలో నిర్లక్ష్యం వహించి ప్రోటోకాల్స్ పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు ఈరోజు కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మరి మేము అడుగుతున్నాం, మీరు రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్నారు కదా, మరి రాజ్యాంగ దినోత్సవం కదా, మరి రాజ్యాంగం దినోత్సవం రోజు మీరు చేస్తే రాజ్యాంగాన్ని మీరు ఏ విధంగా గౌరవిస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మనం చూస్తే రాజ్యాంగ దినోత్సవం ప్రోగ్రాము పూర్తిగా ప్రోటోకాల్ పక్కన పెట్టి సొంత ప్రోగ్రాం మాదిరిగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాజ్యాంగం దినోత్సవం సంబంధించి ప్రిన్సిపాల్ లేడు, రెక్టర్ లేడు, విద్యార్థులు లేరు, రీసెర్చ్ స్కాలర్స్ లేరు, మరి టీచింగ్ నాన్ టీచింగ్ కూడా అనేది పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది. ఎన్ఎస్వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇక్కడేమంటే ఎస్కే యూనివర్సిటీలో భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఎక్కడే కానీ ప్రోటోకాల్ పాటించలేదు. దాన్ని నిర్వహించినటువంటి ఆ ప్రోగ్రాం నిర్వహించినటువంటి చంద్రమౌళి సార్ గారిని, ఆయనకి నిజంగా పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఒక అవగాహన కూడా లేకపోవడం చాలా చిక్కుచేటు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఎవరిని ఇన్వైట్ చేయాలా, ఎవరిని దాన్ని ప్రోటోకాల్ పాటించాలని తెలియకపోవడం, ఆయన ప్రొఫెసర్ కావడానికి కూడా చాలా మేము మొన్న జరిగినటువంటి కాన్స్టిట్యూషన్ డే రోజు ఎస్కే యూనివర్సిటీలో ప్రోటోకాల్ పాటించకుండా ప్రోగ్రాం జరపడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎస్కే యూనివర్సిటీలో ప్రోటోకాల్ లేకుండా చేయడము చాలా బాధాకరం. అదేవిధంగా వీసీ కానీ, రెక్టర్ కానీ, రిజిస్టర్ కానీ పేర్లు లేకుండా ప్రోగ్రాం చేయడం అనేది చాలా బాధాకరం. దీన్ని మేము చాలా విధంగా ఖండిస్తున్నాం. ప్రతి ప్రోగ్రాంలో రెక్టర్, రిజిస్టర్ పేరు ఖచ్చితంగా వేయాలా. వీసీ మేడం పేరు ఆల్రెడీగా వేసినారు, దానికి మేమేం అనడం లేదు. రెక్టర్, రిజిస్టర్ పేరు వేయడం వల్ల మనకి కొంచెం ప్రోటోకాల్ పాటించకుండా చాలా కఠినారు అయినటువంటి వ్యక్తి దీన్ని చేసినాడు. దాన్ని ఇంకొకసారి అట్లా జరగకుండా ఎవరన్నా కానీ ఏ ప్రోగ్రాం చేసినా కూడా వీసీ, రెక్టర్, రిజిస్టర్ పేరు ఖచ్చితంగా చేసి ప్రోటోకాల్ పాటించాలని కోరుతున్నాం. రెడీనా? శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో మరి రాజ్యాంగం మరి దినోత్సవ సందర్భంగా మరి యూనివర్సిటీలో మరి సెమినార్ నిర్వహించుకోవడం జరిగింది. సెమినార్ నిర్వహించుకోవాలంటే మరి రెగ్యులర్ వీసీని నియమిస్తే మరి ప్రోటోకాల్ను పాటించే పద్ధతి మరి యూనివర్సిటీలో నెలకొంటుంది. అంటే రెగ్యులర్ వీసీ లేకనైనా మరి యూనివర్సిటీలో మరి రెక్టర్ కానీ, రిజిస్టర్ కానీ పిలవకోకుండా మరి ప్రోటోకాల్ను పాటించకుండా ఇష్టానుసారంగా మరి రాజకీయాలకు, కులాలకు మరి వ్యతిరేకంగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీలో మరి ఈ రోజున రెగ్యులర్ వీసీ లేకపోవడంతోనే మరి ప్రోటోకాల్ పాటించడం లేదు. అదేవిధంగా వ్యక్తిగతంగా, రాజకీయంగా మరి ఈడ రాజకీయాలను ప్రవేశపెట్టే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వీసీ అయితేనేమి, ఆ కమిటీ ఏదైతే సెమినార్ను నిర్వహించారో కన్వీనరు చంద్రమౌళి, అతను వ్యక్తిగతంగా తీసుకుపోయే విధంగా, రాజకీయ పరంగా తీసుకుపోయే విధంగా మరి శ్రీకృష్ణదేవరాయల యూనివర్సిటీ ఎంతో గొప్పగా ఉన్నటువంటి యూనివర్సిటీలో రాజకీయాలకు, అదేవిధంగా కులాలకు, మతాలకు మరి ఘర్షణలు పెట్టే విధంగా మరి పొద్దున ప్రోటోకాల్ను వివరించకుండా మరి ఇట్లాంటి సెమినార్ను నిర్వహించుకోవడం చాలా బాధాకరం. రానున్న కాలంలో రెగ్యులర్ వీసీని నియమించి ప్రోటోకాల్ ఏదైతే పద్ధతిలో ఉందో రెక్టర్ కానీ, రిజిస్టర్ కానీ, వీసీలు కానీ ఎవరైతే రెగ్యులర్ వీసీలను నియమిస్తారో వీరందరూ పాటించవలసిందిగా కోరుచు అఖిల భారత విద్యార్థి సమైక్య AISFగా కోరుచున్నాం.